తెనాలి సైనైడ్ మర్డర్స్ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. రమణమ్మ, వెంకటేశ్వరి అనే తల్లి కూతుళ్లు ఆహారంలో సైనైడ్ కలిపి హత్య చేయడం క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది. ఇలాంటి హత్యలు ఇప్పటిదాకా సినిమాల్లోనే చూసాం, కానీ ఇప్పుడు తెనాలిలో సంచలనం సృష్టిస్తున్నాయి. రమణమ్మ, వెంకటేశ్వరి సైనైడ్ను ఆహారంలో కలిపి సైలెంట్గా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, ఎవిడెన్స్ ఎక్కడా దొరకకుండా నలుగురిని హత్య చేశారు. మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. తెలియని వారు ఎవరు లేరు. తెనాలికి ఆంధ్ర ప్యారిస్గా నామకరణం. అటువంటి తెనాలిలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరు సాధించుకున్న పరిస్థితి కనిపించింది. ఎప్పుడో 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ కృష్ణా, తుంగభద్ర నదుల అనుసంధానానికి సంబంధించి కూడా బీజం పడిందని పురాణాలు చెప్తుంటాయి. అటువంటి తెనాలిలో గత 20 సంవత్సరాల క్రితం కూడా అయేషా మేరా హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, ప్రస్తుతం తెనాలిలో సైనైడ్ మర్డర్స్కి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశం పరిస్థితి. అసలు ఈ సైనైడ్ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి, జరగడానికి గల కారణాలేంటి, ఎవరు చేశారు, చేసింది ఇద్దరు, అది తల్లి కూతుళ్ళు చేసిన ఈ దురాఘాతానికి సంబంధించి కూడా అసలు వాస్తవం ఏంటి, ఏం జరిగింది, భవిష్యత్తులో ఈ తెనాలి ఘటన తీసుకొని ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా బిగ్ టీవీ ఈరోజు స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంది. చూద్దాం. తెనాలికి చెందిన తల్లి కూతుళ్లు రమణమ్మ, వెంకటేశ్వరి డబ్బుల కోసమే హత్యలు చేయడం ప్రారంభించారు. వారికి సహాయంగా మరో ఇద్దరు మహిళలు భూదేవి, రజనిని పార్ట్నర్స్గా చేసుకున్నారు. తమ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వారిని టార్గెట్గా చేసుకున్నారు ఈ కిలాడీలు. వారి నుంచి డబ్బు, బంగారం కొట్టేసేందుకు సైనైడ్ను టీలో చక్కెరలా వాడేశారు. ఇన్నాళ్లుగా తమ పక్కనే ఉంటూ తమ వారి ప్రాణాలని తీశారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇరుగు పొరుగు. వారిని తెనాల్లో ఉండకుండా చేయాలని కోరుతున్నారు. సంచలనంగా మారిన సైనైడ్ హత్య పెను దుమారం కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఏదైతే హత్యలు గావించబడ్డవారు, హత్య చేసిన వారు వాళ్ళిద్దరు ఇళ్ళు పక్కపక్కనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 హత్యలు చేసి మరొక ముగ్గురిని చంపడానికి ప్రయత్నించిన పరిస్థితి కనిపించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం ఆ ఏరియల్ విజువల్స్లో చూసుకోవచ్చు. ఎడలింగయ్య కాలనీ సంబంధించి తెనాలిలో ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సంబంధించిన ఇల్లు, షాపు, దీనికి సంబంధించిన ఆ నిందితులకు సంబంధించిన ఇది షాపు, అలాగే ఇల్లు, ఈ రెండు కూడా పక్కపక్కనే ఉన్నది. అలాగే ఆ పక్కనే ఉన్న వారిని కూడా చంపిన పరిస్థితి కనిపించింది. సో ప్రధానంగా ఏదైతే మనం చూసుకుంటే ఈ హత్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పెను దుమారాన్ని లేపుతున్న పరిస్థితి కూడా మనం ప్రత్యేకంగా చర్చించుకోవచ్చు. ఎందుకంటే హత్య జరిగిన తీరు, జరిగిన పరిణామాలు ఒకటి కాదు, రెండు కాదు, ఇది కూడా వాళ్ళ ఇల్లు. ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన నిందితులకు సంబంధించిన ఇద్దరు ఇల్లు. మొత్తం జగన్ అదే హత్యలకు సంబంధించి పెను దుమారం అయితే ప్రస్తుతం జరుగుతుంది. వాళ్ళిద్దరి ఇల్లు, ఎవరైతే తల్లి కూతుళ్ళు ఇద్దరు ఉన్నారో వాళ్ళ షాపు, వాళ్ళ ఇల్లు, ఈ రెండు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. వాళ్ళిద్దరికి సంబంధించిన షాపులు, ఇల్లు ఒకటి కాదు, రెండు కాదు, చాలామందిని ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే అసలు ఎందుకు జరగాల్సి వచ్చింది, ఏమిటి అనే దానికి సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది, మీ మీద జరిగిందా ఏంటి? అసలు నాకు టీ ఇచ్చారండి, ఇంటికి డబ్బులు రమ్మన్నారు, వెళ్ళాను, టీ తాగాను, సైకిల్ వేసుకొని వచ్చేసాను, ఆట ఆడుకున్నాను. ఇంకా నాకేం జరిగిందో తెలియలా. నా జబ్బుల మటుకు 15,000 లేవు చూసుకుంటే. మరి ఎవరి మీద నాకేం అనుమానం లేదు. మరి ఆ టైంలో ఏం చేశారో ఏందో నాకైతే తెలీదు. నేను మామూలుగా వచ్చేసాను, ఇంకంతే. అంటే మీ అసలు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎందుకంటే నేను డబ్బులు కొంచెం ఇంట్రెస్ట్ తిప్పుతూ ఉంటాను, వడ్డీ ఇస్తాను రమ్మని చెప్పి పిలిచింది, టీ తాగాను, సైకిల్ వేసుకొని వచ్చేసాను. ఇంకేం జరిగిందో నెక్స్ట్ నాకు తెలియదు. నా జబ్బుల డబ్బులు మటుకు పోయినాయి 15,000. తర్వాత వెళ్ళి అడిగారా? అనుమానం లేదు వాళ్ళ మీద, ఇంకా మానేసా, ఇంకేడ పోయినా అని వదిలేసేసా, అంతే సార్. సో ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఏం జరిగిందమ్మా? గోలేడంక ఇల్లు వచ్చిందండి. ఇల్లు వస్తే ఫోన్ చేసింది అమ్మాయి, ఇలాగా వాళ్ళు మామూలుగా ఇల్లు కట్టేవాళ్ళు పిల్లల మీద ఉంటారు కదా, ఆయన కోసం పిలిచింది. పిలిస్తే మీకు డబ్బులు ఇస్తా, వాళ్ళు కట్టిస్తానన్నారు. ఊరకనే పక్కన వాళ్ళు అక్కనే వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు, కనీసం మీ అక్కయ్య కూడా చెప్పొద్దు. పక్కన ఇంకొక అమ్మాయి సిరియన్ ఉంది, ఆ అమ్మాయిని కూడా పిలవద్దు. మనం వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాం సంగతి అని ఇంకో పిలుచుకొని వెళ్ళిందండి, మోసం చేసుకొని. వాళ్ళ అమ్మానో వాళ్ళ అమ్మాయి బుజ్జి
రవణమ్మ కూడా తీసుకుని వెళ్ళారండి ఇద్దరు. అలా చేసి నమ్మి మోసం చేసి తీసుకెళ్లారు. ఎప్పుడు తీసుకెళ్లారు? నీకు దగ్గర 2 డబ్బులు సంవత్సరాలు నా దగ్గర డబ్బులు గిబ్బులు ఏం లేదండి. ఇలా ఇల్లు కట్టడానికి కోసం నమ్మి తీసుకుని వెళ్ళారు. ఇలా నమ్మి నేను వెళ్ళా, వాలంటీర్ మూలంగా నేను వెళ్ళా. ఇలా మోసం చేయడం తప్పుగా అండి. ఏం చేయాలి అట్లాంటి వాళ్ళని? అలా చేశారండి నమ్మి తీసుకుని. థమ్సాప్ ఇస్తే థమ్సాపే నేను వద్దని చెప్పా. మా ఆయన ఫోన్ చేశాడు. మా ఆయన ఫోన్ చేస్తుంటే నేను ఇంక వచ్చేసాను. నేను ఇంకా అది జరిగింది అక్కడ. మీ దగ్గర డబ్బులు ఏం తీసుకోవాలి? డబ్బులు ఏం తీసుకోలేదు, ఏమి లేదు. డబ్బులు కూడా నేను అదే నగలు గిగలు ఏం లేవు. నమ్మి మోసం వాళ్ళ అమ్మని బైక్ మీద కూర్చోబెట్టుకుని నేను తీసుకుని వెళ్ళా. ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంకా అయితే గుమ్మడి నాగేంద్రమ్మ హత్యతో తల్లి కూతుళ్ల బండారం బయటపడింది. నాగేంద్రమ్మ హార్ట్ స్ట్రోక్తోనే చనిపోయిందని భావించారంతా. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. నాగేంద్రమ్మది సహజ మరణం కాదని, భోజనంలో సైనైడ్ కలిపి చంపారని, దానికి కారణం రమణమ్మ వెంకటేశ్వరికి 50,000 రూపాయలు అప్పు ఇవ్వడమే అని తెలుస్తోంది. ఇచ్చిన డబ్బు తిరిగి అడగడమే నాగేంద్రమ్మ చేసిన తప్పైంది. ఆమె మరణానికి అదే కారణమైంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది రమణమ్మ, ఆమె కుమార్తె వెంకటేశ్వరిలా చేసిన దురాఘాతాలు. 1 కాదు 2 కాదు, దాదాపుగా 4-5 హత్యలు, 7-8 మందిని చంపే ప్రయత్నాలు, ఇంకా లెక్కలేని ఎన్నో. ఎప్పుడు ఏ క్షణాన ఎవరికి ఫోన్ వచ్చి చనిపోవడానికి కారణమో తెలియదని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మనం గుమ్మడి నాగేంద్రమ్మ నివాసం వద్ద ఉన్నాం. ఆమెని కరెక్ట్గా సంవత్సరం క్రితం ఎల్లుండి 10వ తేదీన సంవత్సరికానికి వారి కుటుంబ సభ్యులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆమె కుమారుడు శ్రీనివాస్ కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చేద్దాము. అసలు ఏంటండి, అసలు ఎలా జరిగింది ఏంటి? జరిగింది మామూలుగా నేను మా అమ్మగారు ఎడ్లయం కాలనీలో ఉంటారు, నేనేమో ఇక్కడ చంద్రనాయుడు కాలనీలో ఉంటాను. ఆమె అయితే అక్కడ ఒంట్లో బాగాలని చెప్పని కింద పడిపోయిందని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను ఒకటా అక్కడికి వెళ్ళాను. పడిపోయాను, మంచం మీద పడిపోయి గిలలా కొట్టుకుంటుంది. నేను గబగబా 108లో గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళేపాటికి అక్కడ హాస్పిటల్లో వాళ్ళు చూసి మీ అమ్మగారు చనిపోయారని చెప్పన్నారు. మామూలుగా అంతకుముందు నేను మా అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ ఉంది. హార్ట్ స్ట్రోక్ ఉంటే అట్లా స్టంట్ కూడా వేయించాను. ఆ పరంగా ఆరోగ్యం బాగాలని చెప్పని ఇలా పడిపోయిందేమో స్ట్రోక్ వచ్చి అని తీసుకొని వచ్చి మామూలుగా మా చంద్రమాణి కాలనీ మా ఇంటికి తీసుకొచ్చుకొని కన్నం చేసేసుకున్నాను. దరిదాపు సంవత్సరం వస్తుంది. మొన్న 10 తారీఖు రోజు తెనాలి 3 సిఐ గారు కబురు చేస్తే వెళ్ళాను. వెళ్తే ఆయన సిఐ గారు మేము ఎలా చనిపోయింది చెప్పి నన్ను అడిగారు. నేను మామూలుగా ఇలా చనిపోయిందండి, ఇలా జరిగిందంటే అయ్యా కాల్చావా పూడ్చావా అని అడిగారు. మా ధర్మం ప్రకారం కాల్చడమేనండి అని చెప్పన్నాను. అయితే అలా కాదయ్యా, మా అమ్మగారు చనిపోయింది, పలానా మనిషి పలానా ఆమె ఇట్లాగా అన్నంలో ఇలా పెట్టి సైనైడ్ పెట్టి చంపారంట అని చెప్పన్నారు. ఆ మాట చెప్పంగానే నాకు ఏం చేయాలో నా మతిస్థిమితో నాకే అర్థం కాని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. తర్వాత సిఐ గారు ఏం అంటే మొత్తాన్ని అందరిని అరెస్ట్ చేశానండి. ఇలా లోపల మొత్తం 4 ఉన్నారు అప్పుడు అని చెప్పన్నారు. మొత్తం అరెస్ట్ చేసి లోపల వేసామయ్యా అని చెప్పన్నారు. నేను మా కుటుంబ సభ్యులు మేము అసలుకి 6 రోజుల నుంచి తిండి తిప్పల్లో కూడా లేకుండా పోతుంది. మా అమ్మ మామూలు సహజ మరణం అనుకున్నాను. ఇలా కానీ ఇలా చంపారని తెలిసేపాటికి మా బాధ మాదే ఉంది. ఇంకా నా 3 రోజుల్లో మా అమ్మ సంవత్సరం కూడా చేసుకోవాలి పరిస్థితిలో ఉన్నాము. మేము మా కుటుంబ సభ్యులు ఘోరమైన బాధలో ఉన్నాము. అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది మీ అమ్మగారిని? మా అమ్మగారిని డబ్బులు మాకు తెలియదు. మా అమ్మగారు మాకు తెలియకుండా ఆమెకు 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చిందంట. ఆ డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ మా అమ్మగారు మా ఇంటికి రమ్మని చెప్పి నేను ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నాను. మా ఇంటికి తీసుకొచ్చుకుందాం అని చెప్పని ఆ వివరంగా ఆమె డబ్బులు అడిగిందంట. 50,000 మా అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతాను నేను, 50,000 రూపాయలు నా డబ్బులు నాకు ఏమని ఒత్తిడి చేసేపాటికి ఆ పరంగా డబ్బులు ఎడుతామని చెప్పని అన్నంలో కలిపి సైనైడ్ కలిపి ఇచ్చిందంట. మాకు మొన్న వారం క్రితం తెలిసింది. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్లారు చనిపోయిన రోజు, హాస్పిటల్ వాళ్ళు కూడా సహజ మరణమా లేకపోతే ఇంకో ఐడెంటిఫై చేయలేదా? వాళ్ళే మామూలు తీసుకెళ్ళాను, ఆ 108లో తీసుకెళ్ళాను, ఎంటర్ చేసుకున్నారు, లోపల తీసుకెళ్లారు. అయ్యో పెట్టారు, మొత్తం కాసేపు పెట్టి చూశారు. వచ్చి అయ్యా మా అమ్మగారు చనిపోయారని చెప్పన్నారు. ఇక మామూలుగా చనిపోయారంటే జని వాళ్ళు చనిపోయారంటే ఆరోగ్యం బాగా చనిపోయారని చెప్పని మేము అనుకున్నాం. అంత అదేనండి. చంపాల్సిన అవసరం ఏమొచ్చిద్ది ఒక మనిషిని? అంతలో అదేమో ముసలాం, మళ్ళీ 65 సంవత్సరాల మనిషి, అవన్నీ చంపాల్సిన పని ఏమని చెప్పి మేము అలాగ అనుకుని తీసుకొచ్చి మేము కన్నం చేసుకున్నాం. సో ఫైనల్గా మీరు పోలీసుల్ని ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? పోలీసులు ప్రభుత్వాన్ని చేసేది అడిగేదేమో ఒకటేనండి, మాకు న్యాయం చేయడం, వాళ్ళకి చంపిన వాళ్ళని కఠినమైన శిక్ష చేయాలి, కఠినంగా శిక్షించాలి, మామూలుగా కాదు.
సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఇక ఇంటి పక్కన వాళ్ళని ఇంటి ఎదురుగోళ్ళని ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితి. మన దగ్గర డబ్బులు అప్పు తీసుకుంటే అడిగితే వారి దగ్గర మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండాలి అనేది ఒక కేస్ స్టడీగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈరోజు ఉదయం నుంచి 5 ఏరియాలను పరిశీలించాం. దాదాపుగా 3 చనిపోయిన కుటుంబాలని వాళ్ళ వద్దకు వెళ్ళాం. మరొక 3 బాధితులు అంటే చంపడానికి ప్రయత్నించాం. మొత్తంగా ఈ 7-8 మందితో మనం మాట్లాడిన క్రమంలో 3 దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం, మరొకరి దగ్గర బంగారం తీసుకొని సైనైడ్ కలపడంతో ఫోన్ రావడంతో బయటకు వచ్చేసరికి ఆ అన్నం అంతా రంగు మారిపోవడంతో వాలంటీర్ అన్నపూర్ణ అనే ఆమె అప్రమత్తమైంది. అలాగే మరొక మహిళకు సంబంధించి కూడా పొలాలు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని కూల్ డ్రింక్లో కలపడం జరిగింది. వెంటనే తాగే సమయానికి అది డొల్లిపోవడంతో మరొక కుక్క వచ్చి తాగబోతున్న కుక్కను కూడా తాగకుండా అడ్డుకున్న పరిస్థితి. అంటే ఫైనల్గా మన దగ్గర డబ్బులు బంగారం ఉన్నా, లేకపోతే మనం డబ్బులు బంగారం ఎవరికైనా అప్పించినా తిరిగి వారి దగ్గర తీసుకునే క్రమంలో వారి దగ్గర మంచినీళ్ళు కూడా తీసుకోకూడదు అనేది ఈరోజు జరిగిన ఈ తెనాలి సంఘటన మూలంగా కూడా మనకు ఉదాహరణగా అయితే తీసుకోవచ్చు. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రమణమ్మ, వెంకటేశ్వరి దురాగతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వారి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. రమణమ్మ, వెంకటేశ్వరి తమ చుట్టుపక్కల మహిళల్ని టార్గెట్ చేశారు. బంగారు నగలు ఉంటే చాలు ఈ కిలేడీల చేతిలో బలి కావాల్సిందే. వారి పక్కింట్లోనే ఉండే అన్నపూర్ణ అనే వాలంటీర్ భోజనంలో సైనైడ్ కలిపి చంపే ప్రయత్నం చేశారు. వెంటనే గుర్తించడంతో ఆమె బతికి బయటపడింది. కుమార్తె చేసిన ఆగడాలకి అదుపు లేకుండా పోతుంది. పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఆమె చేసిన అరాచకాలు దురాఘాతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాలంటీర్ అన్నపూర్ణను కూడా ఇదే రకంగా మోసం చేశారని చెప్పి ఆమె పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె అంతా ఉన్నారు. అంటే అసలు ఏం జరిగింది? 1 year బ్యాక్ సార్, కరెక్ట్గా 1 year బ్యాక్ సార్ మాకు బెనిఫిషియరీ అవుట్రీచ్ యాప్ అని ఫొటోస్ ద్వారా మేము ఒక యాప్లో వర్క్ చేయాలి సార్. ఇంకా ఆ రోజు మేము ఒక నైట్ ఫంక్షన్ క్రిస్మస్కి సెలబ్రేషన్కి అంగళగుదురు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను సార్. ఆ రోజు నేను చైను అవి వస్తువులు పెట్టుకెళ్ళడం జరిగింది. ఇంకా ఆ రోజు తెల్లారి ఇంకా నైట్ తీయకుండా ఇంకా అలాగే ఉంచుకొని ఇంక నా పని నేను చేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మేము వర్క్ కోసం హడావుడిగా వెళ్ళాల్సి వస్తే మా సార్ ఫోన్ చేసేసారు, అమ్మ మీ గ్రూప్ అంతా వచ్చేస్తే మనం ఫాస్ట్గా వర్క్ చేసుకుందాం అన్నారు. సరేనా, నేను హడావుడిగా రెడీ అవుతున్నాను. రెడీ అయ్యే సమయంలో వచ్చింది సార్, ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వచ్చి అను ఇంకా రాలేదేంటి వెళ్దాము అని అంది. అబ్బా అయిపోయింది, ఒక 5 నిమిషాలు వస్తాను, ఒక 10 నిమిషాలు వెళ్ళి సార్కి చెప్పవా వస్తున్నాను అనేసరికి ఇంటికి వెళ్ళిపోయింది సార్. తను వెళ్ళిపోయేసరికి కాకపోతే తను వచ్చే టైంలో నేను రెడీ అవుతున్నాను, మెళ్ళోది తీసి అక్కడ బాక్స్ పెట్టడం తను చూసింది సార్. అక్కడ పెట్టేసేసి ఇంకా నేను తను పంపించేసాను, వెళ్ళిపోయింది. ఇంకా నేను గడి ఇంకిందే నాకంటే తాళం ఎప్పుడు అలవాట్లేదు, సచివాలయానికి వెళ్ళి 10 నిమిషాలు వస్తానని ఎప్పుడు అలాగే వెళ్ళిపోతాను. ఆ రోజు కూడా ఇక అదేనని గడి పెట్టేసి వెళ్ళిపోయిన మరి 10 నిమిషాలు వద్దనుకునేసరికి ఆ వరకు 2 గంటలు ఉండాల్సి వచ్చింది. సరే 2 గంటలు ఉన్న వర్క్ మొత్తం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాను సార్. వెళ్ళే ముందు నేను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎంత టైం వద్దు, అన్నం తినాలని ప్లేట్లో అన్నం కలుపుకున్నాను సార్. మళ్ళీ ఈ అన్నం అంతా తినేసరికి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, తొందర రావే అనేసరికి ఇక అన్నం లేట్ అయి తింటే మళ్ళీ లేట్ అయ్యిద్దని తినే కంచాన్ని ఆ రోజు చిక్కుడుకాయ టమాటా కూర వండాను సార్. ఇంకా తినే కంచాన్ని అక్కడ పెట్టేసేసి ఇక సచివాలయానికి వెళ్ళి గళ్ళు పెట్టి 2 గంటల తర్వాత వచ్చాను సార్. ఇంకా రావడంతో మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ డ్యూటీ చేయాలి కాబట్టి తిందామని ప్లేట్ దగ్గరికి నేను ఇంటికి వచ్చి ఒక 5 నిమిషాలు అయింది, ఫోన్ చేసిందాను, ఇంటికి వెళ్ళావా అని అంది. అప్పటికి వెళ్ళాను అబ్బా అని చెప్పాను. సరే ముందు భోజనం చేసి తర్వాత తొందరగా రా, భోజనం చేసేవాలేదు, ముందు భోజనం చేయని కూడా అడిగింది సార్ నన్ను ఆ రోజు అనేసరికి సరే ఇంకా మాకు ఇదంతా తెలియదు కదా సార్ అని ఇంకా నేను ప్లేట్ దగ్గరకు వచ్చాను. ప్లేట్ చూసి గబా అంటే కలిపే అన్నం కదా వేస్ట్ అయిపోయిందని కనిపిస్తూనే ఉంది కానీ మనకి తెలియదు కదా సార్ అని నోట్లో పెట్టేశాను. పెట్టతుంటుంది తిమ్మిరెక్కింది నోరంతా. ఇక అది శ్వాస కూడా పీల్చలే నేను లోపలికి. తిమ్మిరెక్కడంతో ఊసేసాను బయటికి. నోరు మొత్తం పొక్కిపోయినట్టు, కిళ్ళి తిన్నప్పుడు ఎలా పొక్కిపోయింది అలా పొక్కిపోయింది. గబగబా మా నాన్నగారి కింద నిద్రపోతూ ఉన్నారు. ఇంక మా నాన్న దగ్గరికి వెళ్ళా, నాన్న ఇలా పొక్కిపోయింది నోరు, ఏంటి నాన్న అని చూసి గబగబా వచ్చాడు. చూసి ఇంకా కూర చట్టి కూడా తీస్తే కూర చట్టి
కూర కూడా కలర్ మారింది సార్. ఏంటి ఇది, నేను నా చేతి నేనే వండేళ్ళిన కూర కదా, తినెళ్ళాను, ఎందుకు ఇలా తిమ్మిరి వచ్చిందని ఇంకా నాకు వెంటనే వచ్చేసింది సార్ డౌట్. ఇంకా రావడంతో ఆ బాక్స్ పెట్టింది కూడా అదిగోండి సార్, అక్కడ ఆ దేవుడు అడ్లేకండి కొంచెం, ఆ దేవుడు సామానం ఉంటే అక్కడ పెట్టాను సార్. ఈ పూజ సామాగ్రి దగ్గర ఇక్కడ పెట్టాను సార్. ఇక్కడ పెట్టాను సార్ బాక్స్. ఇంకా వచ్చేసరికి చూస్తే అక్కడ బాక్స్ కనిపించలేదు సార్. ఇంకా గబాగబా ఇంకా నాన్న ఏమైంది నాన్న అంటే, ఎవరన్నా వచ్చారా నాన్న అంటే, ఎవరు రాలేదమ్మా నేను పడుకొనే ఉన్నాను అని అన్నారు సార్. ఇంకా భయం వేసి ఇంకా మా మేడంకి ఫోన్ చేస్తే ఒకసారి రాండమ్మన్నారు. ఇంకా సచివాలయానికి వెళ్ళి మేడంకి చెప్తే ఇంకా మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సరిపోయింది అన్నప్పుడు ఇంకా స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మొత్తం ఉన్నట్టుగా చెప్పాను సార్. ఆ టైంలో షరీఫ్ సార్ అని ఉన్నారు. ఇంకా షరీఫ్ సారు ఇంకా ఎవరో ఒక అతను ఇద్దరు వచ్చారు. మొత్తం చూసి ఇక్కడ పెట్టడం, ఇది నీకు ఎవరి మీద అనుమానం ఉందా అంటే నాకు ఎవరి మీద లేదు సార్, కాకపోతే ఒక మనిషి మాత్రం వచ్చింది, తను నాతో పాటు ఉన్న అమ్మాయి కాబట్టి నేను కన్ఫర్మ్ ఎలా చేస్తాను సార్ అనేసరికి, సరే ఇంకా మీ ఇంట్లో, ఎందుకంటే ఇది ఇంట్లో జరిగింది పక్కాగా తెలియదు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరి మీద అనుమానం ఉంటే చెప్పమ్మ అందరినీ కదిలిస్తామన్నారు. ఇక ఆ టైంలో నేను ఇంకా తను మా మేడంని అడిగా, మేడం మీరు ఏమన్నా అడగండి మేడం తనంటే, తను నాకేమి బంగారం కొరత, నాకు నా బంగారం ముందు తన బంగారం ఎంత, నాకు కావాల్సినంత ఉందని చీప్గా మాట్లాడిందంట సార్. సరే ఇదంతా ఎందుకని నేను ఎక్కువ భగవంతుడు ప్రేయర్ చేసుకుంటాను సార్, పూజలు. నాకు ఎప్పటికైనా భగవంతుడు దీనికి న్యాయం చేస్తాడని నేను ఇంకా ఆ రోజు ఏ రోజైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానో ఆ రోజే వదిలేసాను సార్ దీని గురించి. కాకపోతే మధ్యలో షరీఫ్ సార్ వాళ్ళు వేరే కేసు గురించి వచ్చినప్పుడు అడిగితే లేదు సార్ ఏం తెలియలేదు అన్నాను. మళ్ళీ 1 year బ్యాక్ తర్వాత మీరు ఇలా ఫోన్ చేసి అడగటం జరిగింది సార్. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా తెనాలిలో ఎన్ని రకాల కేసులు నమోదైనాయి, ఎన్ని జరిగినాయి అంటే ఈ బజార్కి ఆ బజార్కి సంబంధం లేని పరిస్థితి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంఘటన జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఒక్కొక్కరి దగ్గర డబ్బులు, ఒక్కొక్కరి దగ్గర బంగారము, ఎక్కువగా బంగారము డబ్బునే టార్గెట్ చేస్తూ ఈ తల్లి కూతుళ్ళు ఘరానా మోసం చేయడంతో పాటు చంపే ప్రయత్నాలు, చంపడం కూడా జరిగిన పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెనాలి మరొకసారి హాట్ టాపిక్గా మారిపోయింది. అప్పిచ్చి మళ్ళీ తిరిగి అడిగితే ప్రాణాలతో చెలగాటమే, ఒంటి నిండా బంగారం వేసుకుంటే మరణానికి దగ్గరైనట్టే. ఇది తెనాలిలోని కిలేడి కిల్లర్స్ ఉండే కాలనీ వాసుల పరిస్థితి. ఇలాంటి భయంకర పరిస్థితిని క్రియేట్ చేశారు రమణమ్మ, వెంకటేశ్వరి. ఇక మోషే అనే వ్యక్తిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భోజనంలో సైనైడ్ పెట్టి చంపేశారు ఈ కిలేడీలు. ఇందులో మోషే భార్యను పావుగా వాడి అఘాయిత్యాన్ని కొడిగట్టారు ఈ తల్లి కూతుళ్ళిద్దరు. జౌలి హాలిఫ్ చేసిన హత్యల్ని, ఆ రికార్డుని ఇద్దరు మహిళలు బ్రేక్ చేసే పనిలో పడ్డారు. వారు ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లా తెనాలిలో ప్రస్తుతం ఇక్కడ ఒక్కొక్కరినిగా చంపుకుంటున్న పరిస్థితి బోనిస్తుంది. డబ్బులు అడిగితే, లేకపోతే అలాగే బంగారం అడిగితే చంపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే రమణమ్మ అలాగే ఆమె కుమార్తె వెంకటేశ్వరి ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని, జోసఫ్ అనే వ్యక్తిని చంపిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగింది ఏంటి అనే ప్రయత్నం కూడా ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి కూడా అసలు ఏం జరిగింది, జరగడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, మీ నాన్నకి ఈ రమణమ్మకి పరిచయం ఎక్కడ ఏర్పడింది, అసలు ఏంటి? మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మేము ఎక్కడ అందరం కలిసే ఉంటున్నాం. కుట్టుగాడికి వెళ్తా సరుకులు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. మా నాన్నగారిది హఠాత్ మరణం అనుకున్నాం కానీ హత్య అని మాకు తెలియదు. అది 4 నెలల తర్వాత పోలీసుల ద్వారా తెలిసింది. సైనైడ్ ఇచ్చి డబ్బు కాసుపడి మా నాన్నగారిని చంపారు. ఎంత డబ్బులు ఇవ్వాలి మీ నాన్నకి? మా నాన్నగారికి ఏమి అవసరం లేదండి. మా నాన్నగారిని చనిపోతే తాగి అరుస్తున్నాడు, చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, వాటి కోసం అని మా నాన్నగారిని కావాలని చంపారు. అంటే ఇన్సూరెన్స్ వస్తే డబ్బులు మీకు వస్తాయి కానీ వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఎందుకు? దానికోసం ఏంటంటే మా అమ్మగారు కుట్టుకెళ్తుంటే మా అమ్మగారిని రెచ్చగొట్టి, మీ నాన్నగారు మీ ఆయన బాగా తాగి రోజు అరిసి కొడుతున్నాడు, ఇవి ఎంతకాలంలో భరిస్తావు, ఇట్లా చేయి, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే నీకు సగం నాకు సగం అని మా అమ్మగారిని ప్రోత్సహించారు బాగా. దాంట్లో మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు? మా అమ్మగారు ఇక్కడే వేరే చోట అద్దెకుంటున్నారు. ప్రోత్సహించి మా నాన్నగారిని ఇట్లా కావాలని చేశారు. డబ్బు కాసిపడే కేవలం 4 హత్యలు చేశారు. సార్ మీ నాన్న ఫోటో ఏమన్నా ఉందా? సో ఫోటో అయితే, సో ఇది మొత్తం మీద అయితే ఏదైతే పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్కి సంబంధించి కేవలం ఇన్సూరెన్స్ని మాత్రమే టార్గెట్ చేసుకొని ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి ఆయన భార్యని రెచ్చగొట్టి ఈ రకంగా కూడా చంపడానికి ప్రయత్నాలు చేసిందని చెప్పి వాళ్ళ కుమారుడు, కోడలు చెప్తున్న పరిస్థితి. అయితే వరుసగా ఇటువంటి సంఘటనలకి
కోకొల్లలుగా చేసినట్లు నలుగురిని చంపిన సంఘటన 3 తెనాలిలో చేశారు, 3 అటెంప్ట్ చేశారు, మరొకటి మార్కాపురంలో చేసిన పరిస్థితి కనిపించింది. అసలు వీటికి సంబంధించి ఏంటి అనేది కూడా వాళ్ళ కోడలు ఉన్నారంటే అసలు ఏంటమ్మా, ఏంటి ఇక్కడే ఉంటారు కదా, మరి ఎలా జరిగింది, ఆమెను ఐడెంటిఫికేషన్ చేయలేకపోయారు? అంటే మాకు తెలియదండి, ఆవిడ అలా చేస్తారని తెలీదు. ఆయన చనిపోయాడు ఆటాక ఆ రోజు 1వ తారీఖు రోజు ఫుల్గా తాగేసి ఉన్నాడు. తాగేసి ముందు అన్నం తినలేదు, అన్నం తినకుండా నైట్కి పడిన దాటిని కానించి ప్రాణం పోయిందని తెల్లారి 5 గంటలకి పనికి వెళ్తాడు దూడల దగ్గర పని చేయడానికి. వాళ్ళు ఫోన్ చేస్తే లెగొట్టలేదు, పిన్ని బాబాయ్ లేపు రాత్రి తాగున్నాడుగా పనికి రాలేదని అంటే మా అత్తయ్య ఫోన్ లేపితే అయ్యా మరి మా బాబాయ్ లెగొట్టలేదని మా అత్తయ్య చెప్పటం, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేసి మీ నాన్న లెగొట్టలేదు అంటే వెళ్ళొద్దాం రండి అన్నారు. వాళ్ళు వేరే చోట మేము వేరే చోట ఉంటాం అనమాట. ఇంకా వెళ్ళి తీసుకొని వస్తే చనిపోయి నిగుడిపోయి ఉన్నాడు. ఏందో అర్థం కాలేదు. మా అత్తయ్య కూడా అసలు ఏం జరిగింది తెలియదు, రాత్రల్లా అన్నం తినలేదు అని అంది. నేను తీసుకొచ్చేటప్పుడు మా మావిని అక్కడ అద్దె వాళ్ళు పెట్టకపోతే మా దగ్గర తీసుకొచ్చుకుంటుంటే ఆమె ఫస్ట్ కనిపించింది, రవణమ్మ అని ఆవిడే రోడ్డు మీద ఉండి. ఏంటి నువ్వు ఇటు నుంచి వస్తున్నావు పొద్దున్నే అని అంటే నేను మా మావి చనిపోయాడంటే అక్కడ పెట్టకపోతే మా ఇంటి ముందు తీసుకొచ్చుకుంటున్నాము అని అనేసరికి అవునా చనిపోయాడు ఆ పీసుగాడు అది అని చెప్పి ఆమె ఆశ్చర్యపోయి అంత అసలు ముందు ఇంటికి వచ్చి కడ్డీలు పేట అవన్నీ తీసుకొచ్చి మాకు అయ్యో చచ్చిపోయాడు నేను అలా బాగా తిరుగుతున్నాడు అని చెప్పింది. మళ్ళీ ఇంతలోకి ఇప్పుడు నేను 2వ తారీఖు 4వ నెల వచ్చిందనమాట. ఇంతలోకి వాళ్ళే చేశారని తెలిసరికి మేము నమ్మలేకపోతున్నాం. దంసప్పులు కల్పించి వాడిని ఎందుకు ఇట్లా చేస్తున్నాడు కదా అని మా అత్తయ్య ప్రోత్సహించడం, మా అత్తయ్య తీసుకెళ్ళి ఇవ్వటం ఇవన్నీ జరిగిందనమాట. మరి అలాంటి వాళ్ళు ఇంటి మధ్యన ఉండకూడదు. నాగూరు బ్యాంటీని కూడా ఎట్లాగా చేశారు, ఏంది అమాయకుల్ని వీళ్ళు ఇట్లా చంపుతూ ఉంటున్నారంటే ఇంకా తెలియకపోతే ఇంకా 3-4 చంపుదాని ప్లాన్లో కూడా ఉండారంట వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఇంటి మధ్యలో ఉండటం అయితే మంచిది కాదండి. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాము. అసలు వాళ్ళే చేశారంటే మేము నమ్మలేక ఆ రోజు మేము నిద్రపోవట్లేదు ఇప్పటి వరకు కూడా మేము. మరి ఇలాంటి వాళ్ళకి మీరు శిక్ష పడేలా చేయాలి, న్యాయం జరగాలి. అమాయకుల్ని ఇప్పుడు మా మావిన తండ్రికి పిల్లోడికి తాతిని లేకుండా చేసాడు, తాగుబోతాడే కానీ ఒకళ్ళు అనేవాడు కాదు. ఆయన ఏందో ఆయన కష్టం ఏందో ఆయన తాగుడేందో ఆయనే తాగేవాడు. నా పిల్లలకి తాతగాని అండగా లేకుండా చేశాడు. మరి డబ్బులు అదే డబ్బులు మేము ఇస్తాము, మా మావయ్య గారిని మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలరా డబ్బు కోసం ఆస్తి కోసం? వాళ్ళకి అంతకన్నా డబ్బు వాళ్ళకే ఎక్కువగా ఉంది. మరి ఎందుకు ఆశపడి ఏం ఆశించి జనాల దగ్గర ఇట్లా చేస్తున్నారైతే అర్థం కాదు. ఇలాంటి వాళ్ళకైతే శిక్ష పడాల్సిందేను, మీరే న్యాయం చేయాలండి. ఇది మొత్తం మీద చూసుకుంటే కేవలం ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని కాంబోడియాకి వెళ్ళి మరి దీనిపై ట్రైనింగ్ తీసుకున్నట్లు కూడా బాధితులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి పోలీసులు ఇంకా లోతుగా సమగ్రమైన విచారణ చేపట్టి ఇంకా ఎంతమంది ఈ కుట్రలో పాత్రధారులు ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు అనేది విచారణ చేయాలని చెప్పి కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రమణమ్మ వెంకటేశ్వరి ఇంటి చుట్టుపక్కల వారిని టార్గెట్ చేశారు. ఏళ్ల తరబడి ఒకే కాలనీలో ఉండడంతో ఎవ్వరికీ అనుమానం రాకుండా హత్యలు చేస్తున్నారు. ఇక రజియా బేగం అనే మహిళను బంగారం కోసం హత్య చేయాలని చూశారు. కాఫీలో సైనైడ్ కలిపి చంపాలని ప్రయత్నించింది వెంకటేశ్వరి. చెయ్యోలికి కింద పడడంతో రజియా బేగం బతికి బయటపడింది. అలాంటి వారిని ఊర్లో లేకుండా తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వారి ఆగడాలు అదుపు లేకుండా పోయింది. కానీ వారి టార్గెట్ మాత్రం వారి ఇంటికి చుట్టుపక్కల ఉన్న వారు మాత్రమే టార్గెట్. ఇందాక ఆ పక్కన డోర్ ఉంటే చూసుకున్నాం, ఇప్పుడు తాజాగా ఇటుపక్క వాళ్ళ షాపుకి ఆనుకోను అంటే షాపు కుడివైపు ఉన్న 2-3 ఇళ్ళు, ఎడం వైపు ఉన్న 2-3 ఇళ్ళు, అలాగే ఎదురుగా ఉన్న 1-2 ఇళ్ళు. ప్రస్తుతం ఇక్కడ మరొక ఇంట్లో కూడా ఒక అటెంప్ట్ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. అసలు మనం ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగింది, ఏంటి, అసలు ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. అయితే ఇంటి పక్కన వాళ్ళనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఉన్నారు. అమ్మా ఏంటి, అసలు ఏంటి మీ పేరు? నా పేరు రజియా బేగం అండి. వాళ్ళు మేము కట్ట మీద నుంచి ఉంటున్నామండి, 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఆమె బంగారం అడిగిందండి. బంగారం పెళ్ళికి వెళ్తాను, బంగారం అడిగితే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అడుగుతూ కూడా ఇవ్వట్లేదు. ఏంది పిన్నా నా బంగారం ఇవ్వట్లేదు ఏందంటే సరే ఉండు వస్తున్నానని కాఫీ కలుపుకొని వచ్చింది. కాఫీ కలుపుకొచ్చని తాగనేటప్పుడు నా చేయి తిరిగి ఒలిగిపోయేటప్పటికి కుక్క నాకటానికి వచ్చేటప్పటికి కుక్కకు ఛాయం దోరించి గుడ్డ పెట్టి దుడిచి పంపు కాడికి జాడిచ్చింది. ఇంకా అంతే సార్. మరి ఊరిక ఎందుకు కుక్కని అట్ట చేసిందో ఏమో నాకు తెలియదండి. ఇప్పుడు ఒకటి బయటపడుతుంటే నాకు కూడా అట్ట భయం లేచింది. అసలు అలాంటి వాళ్ళు ఇళ్ళ మధ్యలో ఉండకూడదు సార్. ఎంత ఇవ్వాలి మీకు డబ్బులు గిబ్బులు ఏం లేదు. ఒట్టి పెళ్ళికి వెళ్తున్నా అంటే వస్తువులు ఇచ్చాము. ఉంగరాలు, మెడలో చైన్ ఇచ్చాను. ఇచ్చి ఇప్పుడు 9 దాదాపు ముందు నాకే చేసిందండి. 10 సంవత్సరం అయింది అయితే జరిగి కూడా. ఇప్పుడు తర్వాత ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు.
అది మొత్తం ఎంతమంది చేసింది, అంత డబ్బులు ఇవ్వాలి అందరికీ? ఏమండి చీటీలు ఆ అమ్మాయికి నాగురిపి కాడ డబ్బులు తీసుకున్నారంట, 50,000 డబ్బులు ఇవ్వాలంట. చీటీలు వేసింది ఆ నాగురిపి అమ్మ నాతో కూడా అంది, చీటీలు డబ్బులు ఇవ్వాలమ్మా, చీటీలు డబ్బులు ఇవ్వట్లేదని. అప్పుడు ఆ మీరాబికేమో మీరాబి అన్న ఆమెకి మొత్తం మంది అందించి ఆమె కాడ 20,000 తీసుకున్నారంట. మళ్ళీ నాగమ్మ అన్న ఆవిడికి ఆమె కాడ డబ్బులు తీసుకొని ఆమె డబ్బులు అడుగుతుందని అన్నంలో దేంట్లో కలిపి ఇచ్చారంట. ఆ పీసుగాడికి మరి ఆ పీసుగాడికి అంటే ఎందుకు చంపారో అది నా మాత్రం తెలియదండి. ఇది జరుగుతుంది ఇళ్ళ మధ్యలో అది. సో ఇది మొత్తం మీద అయితే ఇంటి పక్కన వాళ్ళని ఇంటి వెనక వాళ్ళనే టార్గెట్ చేసుకుంటున్నారు. కానీ చూపు మేలుగా చేస్తున్న పరిస్థితి, బజార్లో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఇంకొకరికి ఎవరికి టార్గెట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నాలు. సో మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఒకే బజార్లో వరుసన ఆ పక్కన వాళ్ళకి ఈ పక్కన వాళ్ళని టార్గెట్ చేసుకొని ఒకరికి తెలియకుండా మరొకరి దగ్గర డబ్బులు బంగారం తీసుకోవటం, ఎవరైతే అడుగుతారో అడిగిన వారిని టార్గెట్ చేసి చంపటం. ఒక్కొక్కరిని ఒక్కో రకంగా, వాళ్ళకి టీలో, ఒకళ్ళ కూల్ డ్రింక్లో, మరొకరి భోజనాల్లో, ఇంకొకరికి ఇంకో రకమైన వాటిల్లో, ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ రకరకాలుగా చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద తల్లి కూతుళ్ళుతో పాటు వారికి సహకరించిన మరొక వ్యక్తిని ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. నిన్న అరెస్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపుగా 9-10 సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరి ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని సంఘటనలకు వెలుగులోకి వస్తాయి ఏంటో అనేది మాత్రం తెనాలి పరిసర ప్రాంత ప్రజల్లో అయితే ఒక అయోమయం, భయం, ఆందోళన అయితే నెలకొని ఉంది. రమణమ్మ వెంకటేశ్వరి సైనైడ్ సీరియల్ కిల్లింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నాగూర్ బి అనే మహిళతో కొన్నాళ్లుగా స్నేహం చేసింది వెంకటేశ్వరి. ఆమెకు వారి పార్ట్నర్ రజనీని పరిచయం చేసి నమ్మించి డబ్బులు తీసుకున్నారు. తాకట్లో ఉన్న నగలను తీసుకురావడానికి వెళ్లిన నాగూర్బి కనిపించకుండా పోయింది. కట్ చేస్తే 10 రోజుల తర్వాత శవమై తేలింది నాగూర్బి. రజనీతో కలిసి వెంకటేశ్వరి సైనైడ్ పెట్టి చంపేసినట్టు తేలింది. సంచలనంగా మారిన ఏదైతే సైనైడ్ మర్డర్లకు సంబంధించి కూడా ఎవరైతే చనిపోయారో నాగూర్బి వాళ్ళ నివాసం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం అసలు వాళ్ళ నివాసంలో వాళ్ళు ఎవరున్నారు, ఏంటి, అసలు ఎలా జరిగింది, అసలు ఇది జరగటానికి గల ప్రధానమైన కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే, ఎవరైతే హతురాలు ఉన్నారో నిందితులు ఇద్దరి కూడా పక్కపక్కనే ఉన్న సంఘటన మాత్రం ఇక్కడ చంపబడ్డారు. ఇద్దరి ఇళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నాగూర్బి కుమారుడు, అలాగే కుమార్తె, ఆమె భర్త కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఎక్కడ జరగని విచిత్రమైన సంఘటనలు, సైనైడ్ మర్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపుగా 4 హత్యలు చేసి మరొక 4గురిని చంపబోయే ప్రయత్నం జరిగింది. సో ప్రస్తుతం అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇదిగో ఏమే నాగూర్బికి సంబంధించి ఆమె మనవరాలికి బర్త్డే సందర్భంగా కూడా ఆమె భర్త ఇద్దరు మనవరాలతో ఉన్న ఫోటో కూడా చూసుకోవచ్చు. అయితే కేవలం డబ్బులకు సంబంధించే ఆశ, ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇంటి పక్కనే ఉంటూ నమ్మక ద్రోహం చేశారనేది ప్రధానమైన ఆరోపణ. డబ్బులు అప్పు తీసుకుంటే చంపేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చంపుతున్నారు ఏంటనేది కూడా ఉంది. ప్రస్తుతం అసలు ఆమె కుమార్తె ఉంది. అమ్మ అసలు ఏం జరిగింది? నమ్మకంగా తీసుకెళ్లారు సార్. రజనీ అనే ఆమె 2 నెలలుగా 3 నెలలుగా మంచిగా స్నేహం చేసింది సార్. ఇంట్లో వచ్చి ఆమెతో మంచిగా స్నేహం చేసి ఇంకా ఆమె ద్వారానే తీసుకెళ్లారు సార్. ఈమెని అడ్డం పెట్టుకున్నారు, రజనీ అనే ఆమెను అడ్డం పెట్టుకొని ఇంకా తీసుకెళ్ళి చంపేశారు సార్. 10 రోజులు కూడా మేము అసలు మనిషి కనపడలేదని ఇబ్బంది పడుతున్నా కూడా పక్కనే ఉండి బాగా మేము అసలు తల్లడిల్లిపోతున్నాం సార్. మనిషి ఎక్కడ అని చెప్పి ఎతుకుతున్నా కూడా పక్కనే ఉండి తమాషాలు చూశారు సార్. చాలా బాధగా ఉంది. వాళ్ళు పక్కనే ఉండి ఇలా చేశారంటే చాలా బాధగా ఉంది. నమ్మశక్యం కూడా లేదు. ఇలాంటి వాళ్ళు బయటకు కూడా రాకూడదు సార్. పక్కన ఎక్కడ వెళ్ళినా కూడా ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. మాకు ఇప్పటివరకు న్యాయం జరిగింది అనుకున్నాం, ఇంకా జరగాలి అని, ఇంకా కోర్టు ద్వారా మాకు న్యాయం జరగాలని అనుకుంటున్నాం సార్. అంటే ఎవరెవరు అసలు మీ ఇంటి పక్కన ఎవరెవరు ఉంటారు, మీ అమ్మతో ఎవరెవరు స్నేహం చేసేవాళ్ళు, అసలు ఈ రజనీ ఎవరు? ఈ రజనీ 4 ఇళ్ళు పక్కన ఉంటుంది సార్. ఆమె ఎప్పుడు ఇంటికి రాదు. అలాంటిది ఇంట్లో వచ్చి గంటలు ఇంట్లో ఉండి మా అమ్మతో టైం స్పెండ్ చేయడం, ఆమెతో ఎక్కువ మేమంతా పనులకు వెళ్ళిపోతాం, ఎవరు ఉండం. ఇంకా మా అమ్మ ఒకతే ఇంట్లో ఉంటుంది. అంటే చీటీలు వేస్తుంది, ఇంట్రెస్ట్లు ఇస్తుంది. ఇంకా అలా డబ్బులు తీసుకుంటా పరిచయం చేసుకున్నా సార్. ఇంట్లో గంటలు ఇంట్లో ఉండడం అలా 2-3 నెలల నుంచి. అంతకుముందు ఇంట్లో వచ్చేది కాదు, బయట ఉండి బయట వెళ్ళిపోయేది. అంతే మాట్లాడుకుని 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేది. ఏంటంటే పక్కన వాళ్ళు కాబట్టి బయట ఉండి బయట మాట్లాడుకునేది. ఇంకా 2-3 నెలల నుంచి బాగా పరిచయం చేయించుకున్నారు సార్. మరి ఏం చేయిందో ఏందో తెలియదు, ఏం చెప్పి తీసుకెళ్ళా. మేము ఫోన్ చేసినా కూడా, నేను ఫోన్ చేశాను ఆ రోజు.
ఫోన్ చేసినా కూడా మాకు అసలు చెప్పలేదు సార్ మా అమ్మ. ఇంకా బయట ఉన్నాను అని చెప్పింది, అంతేగాని వీళ్ళతో ఉన్నానని కూడా చెప్పలేదు సార్. వాళ్ళకి ఏం చెప్పి తీసుకెళ్లారు మా అమ్మని ఏంటో అర్థం కావట్లేదు సార్. అది అంటే అసలు ఈ చంపడంలో వాళ్ళ పాత్ర ఉందంటారా? ఎలా చంపారంటే ఇంకా తెలిసిందే సార్. ఇంకా సైనైడ్ చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు కదా సార్ పోలీసులకి. మాకైతే అసలు నమ్మశక్యంగా లేదు. వీళ్ళు చెప్పేదాకా కూడా మాకు తెలియదు సార్, ఈ సైనైడ్ చేసి చంపారని చెప్పి మాకు తెలియదు. అసలు మీరు చెప్పండి, అసలు మీ అమ్మగారు చనిపోయి ఎన్ని రోజులైంది? అసలు వాళ్ళ మీద మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? ఎప్పుడు ట్రేస్ అయింది? జూన్ నెల 5వ తారీఖు మా అమ్మగారు మధ్యాహ్నం 3 గంటలకి నగల దుకాణంలో వస్తువులు మా తాకట్టు ఉన్నాయి సార్. తాకట్టు ఉంటే అది విడిపించుకొని వస్తా అని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు. ఆమె ఆ రోజు అంతా ఎంత చూసినా కూడా రాలేదు. రాత్రి 9 అయింది, రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. స్విచ్ ఆఫ్ వస్తుందని ఆమె కోసం మేము వెతికాం, అయినా ఆచూకీ కనపడలేదు. 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు వెతికాం సార్ మేము, అయినా కూడా ఆమె ఆచూకీ కనపడలేదు. 7వ తారీఖు ఇంకా మాకు టెన్షన్ వేసి భయం వేసి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్. కేసు పెట్టాం, మా అమ్మగారు కనపడతలేదు, వెతికి పెట్టండి అని. తెనాలి పోలీస్ స్టేషన్ వాళ్ళేమో కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు సార్. జూన్ నెల 13వ తారీఖు వార్తల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం అని చెప్పేసి వచ్చింది సార్. రాగానే ఇక మేము తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. ఇట్లా న్యూస్ వచ్చింది కదా సార్ అంటే వాళ్ళేమో కొన్ని డెడ్ బాడీ ఫోటోలు చూపించారు సార్. డెడ్ బాడీ ఫోటోలు చూపిస్తే అది మా అమ్మగారిదని నిర్ధారించుకున్నాం సార్. జూన్ నెల 14వ తారీఖు తెనాలి కాదు సార్, గుంటూరు మార్చురీలో పోస్ట్ మార్టం చేశారు సార్. పోస్ట్ మార్టం చేయగానే ఇక ఆ రోజే అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ మునగప్ప రజని అనే ఆమె మా ఇళ్ళ పక్కన ఉండేది సార్. ఆమె ఎక్కువగా మా అమ్మగారితో స్నేహంగా ఉండిద్ది. అదిగాక మా అమ్మగారి దగ్గర డబ్బులు తీసుకుంటాం, వడ్డీలకి చీటీలు కడేస్తారు సార్. ఆ రోజు వెళ్ళినప్పుడు మా అమ్మగారికి ఎక్కువగా ఫోన్ కాల్స్ ఈ నెంబర్ నుండే వచ్చినాయి సార్. ఎక్కువగా రోజు మొత్తం ఆమె కాల్సే వచ్చినాయి సార్. అందుకని ఆమె మీద అనుమానం వ్యక్తం చేశాను సార్. ఇప్పటికి చనిపోయి మా అమ్మగారు 3 నెలలు అవుతుందండి. ఈ పోలీసు వాళ్ళు ఏమో కేసు కొంచెం లేట్ అయింది సార్. ఈ లేట్ అయ్యేపాటికి ఈ పోలీసు వాళ్ళు కేసు పట్టించుకుంటాం లేదా అని డౌట్తో నాదెండ్ల మనోహర్ గారి దగ్గరికి వెళ్ళామండి, మంత్రి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర. ఆయనేమో డిఎస్పీ గారికి చెప్పారు సార్. అదిగాక మళ్ళీ నేను మంత్రి నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళానండి. ఆగస్టు 14వ తారీఖు వెళ్ళాను సార్ ప్రజా దర్బార్ దగ్గరికి. ఆయన కూడా ప్రజా సమస్యలు త్వరగా స్వీకరిస్తున్నారు సార్, పరిష్కరిస్తానని. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు బాగానే స్పందించారు సార్. లోకేష్ గారు కూడా బాగానే స్పందించారండి. తర్వాత ఏమో ఈ ఇంటి పక్కన రజనీని దర్యాప్తు చేశారు సార్. పోలీసు వాళ్ళు అప్పటికి ఆ కేసు ఏం వదిలేదు, దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే అన్ని కోణాల్లో వెతకాలి కాబట్టి లేట్ అయింది సార్. మేము వాళ్ళ మీద కొంచెం అనుమానం వ్యక్తం చేసాం, కేసు పట్టించుకుంటలేదేమో అని. కాకపోతే పోలీసు వాళ్ళు కూడా కేసు దర్యాప్తు చేస్తానే ఉన్నారు సార్. దర్యాప్తు చేసి ఇక వారం రోజుల క్రితం రజనీని పిలిపించి ఆమెను విచారించారు సార్. ఆమె ద్వారాగా ఈ 2 నిందితుల్ని కూడా బయటకు వచ్చారు సార్. ఆ 2 నిందితులు ఎవరంటే మా ఇంటి పక్కనే ఉంటారండి. ఒక ఆమెమో బుజ్జి అండి అలియాస్ వెంకటేశ్వరి, ఆమె వాలంటీర్గా పనిచేస్తారు. వాళ్ళ అమ్మగారు బొంతు రమణమ్మ. వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అయినా కూడా ఇట్లా చేస్తారని ఎవరికి అనుమానం రాలేదు. ఈ రజని అనే ఆమె ద్వారాగా ఈ నిజం బయటపడింది సార్. ఇప్పటికీ 4గురిని చంపేశారంట. ఇంకా వాళ్ళ ఖాతాలో 4 ఉన్నారంటండి. ఇది బయట మా అమ్మగారు ఇది బయటపడకపోతే ఇంకా వాళ్ళ 4 కూడా చంపేసేవాళ్ళు సార్. ఇప్పుడు ఏంటంటే ఈమె వాలంటీర్ కదా సార్, ఆమె దగ్గర మా డేటాలన్నీ ఉన్నాయి సార్. ఆ డేటా ఉన్నాయి కాబట్టి ఈ 4గురిని ఈజీగా చంపగలిగారండి. మరి ప్రభుత్వం దీని గురించి కొంచెం ఆలోచించాలి సార్. ఆలోచించి కొంచెం మంచి వాళ్ళకి వాలంటరీ జాబులు మంచి వాళ్ళకి చూసి ఇవ్వాలి సార్. ఇట్లాంటి క్రిమినల్కి చేసే వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని తీసేసి మంచి వాళ్ళకి ఇవ్వాలి సార్. బాకీ ఉన్నందుకు డబ్బులు ఇవ్వకుండానే ఈ రకమైన సైనైడ్ హత్యలు చేసినట్లు కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వారిని ఖచ్చితంగా గ్రామ బహిష్కరణ కాదు, ఊరి నుంచే బహిష్కరించి పోలీసులు కఠినంగా శిక్షించాలి. అసలు జీవితంలోనే జైలు నుంచి బయటకు రాకుండా చేయాలని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్ స్టూడియో. తెనాలి సైనైడ్ కిల్లర్స్ వ్యవహారంలో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. తవ్వుతున్న కొద్దీ వారి అఘాయిత్యాలు బయటపడుతున్నాయి. ఇక ఇన్నాళ్లు తమతోనే ఉంటూ వరుస హత్యలకు పాల్పడడంతో వారుండే కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అసలు ఊర్లో ఉండనియొద్దని వారు కోరుతున్నారు.